హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ కంపారిజన్ వీడియో. ఈ వీడియోలో నేను ఐఫోన్ ఎయిర్ ని 17 తో అండ్ ఐఫోన్ 17 ప్రో తో అయితే కంపేర్ చేయబోతున్నాను. ఈ మూడు ఫోన్స్ ని కంపేర్ చేసి ఇన్ డీటెయిల్ డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. ఈ ఇయర్ యాపిల్ వాళ్ళు మనకి 17 ప్లస్ మోడల్ అనేది తీసేశారు, ఎయిర్ మోడల్ ని తీసుకొచ్చారు. బట్ ఎయిర్ మోడల్ లో కొన్ని అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ప్రో మోడల్ తో ఈక్వల్ గా కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారు. కొన్ని ఫీచర్స్ ఏమో 17 లో ఉన్న ఫీచర్స్ ని కూడా తీసేశారు. ఫస్ట్ 17 కి ఎయిర్ కి చూడొచ్చు, బ్యాక్ సైడ్ రెండు గ్లాస్ ఫినిష్, పైన కెమెరా ప్లాటో ఉంటుంది. కాకపోతే ఐఫోన్ 17 లో వర్టికల్ గా ఉంటది, ఐఫోన్ ఎయిర్ లో హార్జెంటల్ గా ఉంటది. కొంచెం పెద్దది, అమోల్ నుంచి ఇమోల్ వరకు ఉంటది ప్లాటో. ఈ ప్లాటోలో మీకు చూస్తున్నారు కదా, కెమెరాస్ ఓన్లీ వన్ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే ఉంటది. అదే మీరు 17 ప్రో తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కెమెరా ప్లాటో ఈ రెండు ఫోన్స్ తో కంపేర్ చేసుకున్నా ఇంకా పెద్దది. అండ్ ఆల్సో 3 కెమెరాస్ విత్ లైడార్ సెన్సార్ యాడ్ అవుతుంది. సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటది. కెమెరా పక్కన కెమెరా కింద మొత్తం మనకి అల్యూమినియం. గ్లాస్ కన్నా అల్యూమినియం ఇస్ మోర్ బెటర్. ఈ మూడు ఫోన్స్ కింద పడినప్పుడు ఫస్ట్ పగిలిపోయేది ఐఫోన్ 17, తర్వాత గ్లాస్ అయినప్పటికీ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది తట్టుకోగలుగుతుంది. అదే ఐఫోన్ 17 ప్రో చూసుకుంటే పైన అల్యూమినియం ఇచ్చారు, డ్యూరబుల్ మెటీరియల్. గ్లాస్ కన్నా అల్యూమినియం ఇంకా బెటర్. ఈ టాప్ ఏరియా అంతా మోర్ డ్యూరబుల్ అనమాట. అదే మనకి సైడ్స్ చూసుకుంటే ఐఫోన్ 17 సైడ్స్ మాత్రమే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ సైడ్స్ మొత్తం టైటానియం ఫినిష్, ప్రీమియం మెటీరియల్. 17 ప్రో విషయానికి వచ్చేసరికి ఇది ప్రీమియం మెటీరియల్ కాదు కానీ ఇనుబడి అల్యూమినియం ఫ్రేమ్. అండ్ ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చేసరికి మూడింటికి మనకి సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ ఉంటది. మూడింటికి ఫ్రంట్ సైడ్ మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండవు. అండ్ ఫోన్ హైట్ విషయానికి వస్తే మనకి ఐఫోన్ 17 అండ్ 17 ప్రో సిమిలర్ హైట్, సిమిలర్ డైమెన్షన్స్ ఉంటాయి. బట్ ఐఫోన్ ఎయిర్ వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంటది, బికాస్ దీని డిస్ప్లే సైజ్ 6.5 అనమాట. సో బిగ్గర్ డిస్ప్లే కాబట్టి డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఆల్సో విడ్త్ కూడా మనకి ఐఫోన్ ఎయిర్ చూస్తున్నారు కదా, విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ ఐఫోన్ 17 అండ్ 17 ప్రో. అండ్ లైటెస్ట్ ఫోన్ వచ్చేసి ఐఫోన్ ఎయిర్. దీని అందం అంతా దీని థిక్నెస్ లోను దీని డిజైన్ లోనే ఉంటుంది. ఇది జస్ట్ 165 గ్రామ్స్. అదే మీరు ఐఫోన్ 17 చూసుకుంటే 177 గ్రామ్స్. ఐఫోన్ 17 ప్రో మోర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంపోనెంట్స్ ఎక్కువ, బ్యాటరీ సైజ్ ఎక్కువ కాబట్టి ఇది 206 గ్రామ్స్. సో మోర్ వెయిట్ ఐఫోన్ 17 ప్రో. థిన్నెస్ట్ డిజైన్ ఐఫోన్ ఎయిర్. చూడొచ్చు ఇది ఎంత థిన్ గా ఉందో, 5.6 mm మాత్రమే ఉంటుంది. దీంతో సన్నగా ఉంది కదా, బెండ్ అవుతుందేమో అనుకుంటారేమో, బెండ్ అయ్యే ఛాన్సే లేదు. డ్యూరబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది ఇంత సన్నగా ఉండటం వల్ల పైన కెమెరా కాంపోనెంట్స్, చిప్సెట్ కాంపోనెంట్స్ అన్ని ఈ కెమెరా ప్లాటోలోనే ఉంటాయి. సో దీని ఫోన్ మొత్తం బ్యాటరీ ఉంటుంది. స్పేస్ లేక మనకి సిమ్ స్లాట్ ని పీకేశారు. సో ఈ సిమ్ మాత్రమే సపోర్టెడ్. మూడిటికి మనకి IP68 అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. డిస్ప్లేలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సైజ్ మాత్రమే. మనకి ఐఫోన్ 17 అండ్ 17 ప్రో 6.3 ఇంచెస్ డిస్ప్లే, ఐఫోన్ ఎయిర్ వచ్చేసి కొంచెం పెద్దది 6.5 ఇంచెస్ డిస్ప్లే. ఇదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. మిగతా అన్ని కామన్ ఫీచర్స్ అనమాట. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, మినిమం నిట్స్ 1000 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్. ఇది కూడా కామనే. అండ్ మూడింటికి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది, అలాంగ్ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్. డిస్ప్లే పరంగా నాకైతే ఎటువంటి డిఫరెన్స్ లేదు, కానీ స్పీకర్ క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ లో స్పీకర్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఎందుకు అంటే ఇక్కడ బాటమ్ లో చూడొచ్చు, స్పేస్ లేకపోవడం వల్ల కింద మెయిన్ స్పీకర్ ని పీకేశారు. దీంట్లో ఓన్లీ 1 స్పీకరే ఉంటుంది, అది కూడా టాప్ లో. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒక్కటే మనకి స్పీకర్ అనమాట. గేమింగ్ ఆడటానికి, సినిమాస్ చూడటానికి ఏది చేస్తున్నా కానీ దీంట్లో నుంచే సౌండ్ వస్తుంది. బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఐఫోన్ 17 ప్రో లో ఉంటుంది. దీంట్లో సౌండ్ క్వాలిటీని అయితే ఇంక్రీజ్ చేశారు. సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, లౌడ్ గా ఉంది అండ్ ఆల్సో బేసీగా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ లో మనకి ఐఫోన్ ఎయిర్ అండ్ ఐఫోన్ 17 ప్రో రెండిట్లోనూ సేమ్ చిప్సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. A19 ప్రో చిప్సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు విత్ 12 GB ఆఫ్ ర్యామ్. అదే ఐఫోన్ 17 లో చూసుకుంటే A19 చిప్సెట్ మాత్రమే ఉంటుంది విత్ 8 GB ఆఫ్ ర్యామ్. మనకి మూడిట్లోనూ నార్మల్ యూజర్ అనుకోండి, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ సిమిలర్ గా ఉంటుంది. హార్డ్వేర్ రే ట్రేసింగ్ కూడా మూడిటికి సపోర్ట్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ర్యామ్ అండ్ ప్రో చిప్సెట్. ఈ ప్రో చిప్సెట్ ని మనకి ఎయిర్ లో కూడా ఇస్తున్నారు, కానీ కండిషన్స్ అప్లైడ్. ఏంటి అంటే మనకి 17 ప్రో లో వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే చిప్సెట్ ని హెవీగా యూస్ చేసినప్పుడు హీట్ వస్తుంది కదా, దాన్ని కూల్ చేస్తుంది. ఆ వేపర్ కూలింగ్
కూలింగ్ సిస్టమ్ అనేది మనకి ఎయిర్ లో లేదు. దీనివల్ల ఎయిర్ లో మనకి ప్రో చిప్ సెట్ ఇచ్చినప్పటికీ హీట్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. బికాస్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది స్పేస్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఐఫోన్ 17 Pro మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి హీట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ చిప్ సెట్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకే ఈ ఇయర్ మనకి ప్రీమియం డివైస్ లో కూడా అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నారు టు రెడ్యూస్ హీట్. ఐఫోన్ ఎయిర్ లో ఏమైందంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్ లేకపోగా దీని డిజైన్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో అయితే ఉంటది. దీని వల్ల మీకు ఈ ఫోన్ లో మీరు 10 to 15 minutes గేమ్ ఆడితే చాలు ఈ టాప్ ఏరియా మొత్తం హీట్ ఎక్కుతుంది. అదే ఐఫోన్ 17 విషయానికి వస్తే ఇది హీట్ అయినప్పుడు ఇది కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటది. నాట్ యూనిబాడీ బట్ బెటర్ దెన్ టైటానియం అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే నో ఆప్షన్ యూ హ్యావ్ టు గో విత్ ఐఫోన్ 17 Pro. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఎయిర్ కానీ 17 కానీ ఈవెన్ దో ఎయిర్ లో ప్రో చిప్ సెట్ ఉన్న సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. ఇక్కడ కావాలంటే మనం Geekbench 6 స్కోర్స్ రన్ చేస్తున్నాను చూడొచ్చు. సో 3 ఫోన్లను ఒకేసారి స్టార్ట్ చేయలేను కాబట్టి 2 ప్రో చిప్ సెట్స్ లో ఒకేసారి స్టార్ట్ చేస్తాను. 1 2 3 అండ్ బిగ్ డిఫరెన్స్ లేకుండా మనం 17 లో కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ అయితే మనకి ఐఫోన్ 17 Pro లో అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. ఫాస్టర్ చిప్ సెట్, ఫాస్టర్ రిజల్ట్స్. తర్వాత మనకి ఎయిర్ లో వచ్చాయి. ఎయిర్ కి 17 కి ఆల్మోస్ట్ ఆల్ 1 సెకండ్ డిఫరెన్స్. 17 అనేది నేను లాస్ట్ లో స్టార్ట్ చేశాను రిజల్ట్ చెక్ చేయడం అనేది. రిజల్ట్స్ ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ప్రో లో బెటర్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సింగిల్ కోర్ స్కోర్ చూడొచ్చు 3858 అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 17 3584. తక్కువ సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి ఐఫోన్ ఎయిర్ లో ఉంది. నేను ఇంతకు చెప్పాను కదా ప్రో చిప్ సెట్ ఇచ్చారు కానీ చాలా డౌన్ గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కమింగ్ టు ది మల్టీ కోర్ స్కోర్ ఇక్కడ చూడొచ్చు ప్రో డివైస్ లో 9900, అదే మీరు ఎయిర్ లో చూసుకుంటే 9200, అదే ఐఫోన్ 17 లో చూసుకుంటే 9169. మీకు ఎయిర్ కి 17 కి జస్ట్ 5 to 6% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, మనకి ఐఫోన్ ఎయిర్ లో C1X మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు. జనరల్లీ మనకి ఐఫోన్ 17 లో 17 Pro లో స్నాప్ డ్రాగన్ చిప్ అయితే యూస్ చేస్తారు. బట్ ఐఫోన్ ఎయిర్ లో మాత్రం C1X మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు ఫర్ 5G నెట్వర్క్. యాపిల్ వాళ్ళు ఓన్ C1X మోడెమ్ అనమాట. ఈవెన్ మనకి 3 ఫోన్స్ లోను N1 చిప్ కూడా యూస్ చేస్తున్నారు. N1 చిప్ అయితే అన్ని 3 ఫోన్స్ లోను కామన్. N1 అంటే నెట్వర్కింగ్ చిప్ సెట్. Wi-Fi 6E, Wi-Fi 7, Bluetooth 6.0 ఈ ఫీచర్స్ మాత్రం 3 ఫోన్ లోను కామన్ గా ఉంటాయి. ఓన్లీ C1X మోడమే మనకి ఎయిర్ లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఇది ఇంకో బిగ్గెస్ట్ టాపిక్. మూడిట్లోనూ మనకి వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈస్ కామన్. సో వెనకాల వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. మూడిటికి మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఒకటే ఉంటది. మీరు పోర్ట్రేట్ మోడ్ లో షాట్ తీసేటప్పుడు 1x 2x లో అయితే సపోర్ట్ చేస్తాయి. ప్రో మోడల్ లో మనకి ఎక్స్ట్రాగా టెలిఫోటో లెన్స్ ఉంటుంది కాబట్టి పోర్ట్రేట్ లో 4x సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ ఆప్షన్ అనేది మనకి 17 లో కానీ ఎయిర్ లో కానీ అయితే ఉండదు. 1x అండ్ 2x ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా షాట్స్ అయితే మీకు సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద శాంపుల్స్ చెక్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ చూడొచ్చు. వెనకాల బోకా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇయర్ అన్ని వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే పోర్ట్రేట్ షాట్స్ చాలా ఎక్సలెంట్ గా తీస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇది కూడా కామన్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇదేమో వైడ్, ఇదేమో అల్ట్రా వైడ్. అండ్ ఇయర్ నుంచి మీరు ఏ ఫోన్ ని సెల్ఫీస్ తీసుకోవడానికి తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లోనే మనకి మీరు మాన్యువల్ గా ఈ బటన్ క్లిక్ చేస్తే వైడ్ లోకి వెళ్ళిపోతుంది. వీడియో షూట్ చేసినా కూడా స్టేబుల్ ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ కూడా వస్తాయి. మనకి ఎయిర్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లేదు. ఇది ఏవెందో 1,20,000 రూపీస్ పెట్టినా దీంట్లో ఓన్లీ 1 కెమెరా మాత్రమే వస్తుంది. కానీ ఐఫోన్ 17 అండ్ ఐఫోన్ 17 Pro లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది విత్ 48 మెగాపిక్సెల్స్. ఇక్కడ కెమెరా శాంపుల్స్ చూస్తున్నారు కదా, నాకు బిగ్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. వైడ్ కానీ అల్ట్రా వైడ్ కానీ బిగ్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. ఓన్లీ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే 17 Pro లో మనకి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇక్కడ కెమెరాలో చూడొచ్చు 1x ఉంటుంది, అన్నిట్లోనూ కామన్. 0.5x ఉంటుంది, అది ఓన్లీ మనకి 17 లో కూడా ఉంటుంది ఎందుకంటే అల్ట్రా వైడ్ ఉంది కాబట్టి. మనకి ఐఫోన్ ఎయిర్ లో మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా లేదు ఎందుకంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కావాలి మ్యాక్రో మోడ్ కి. సో ఆ సపోర్ట్ కూడా ఉండదు. అదే ఐఫోన్ Pro లో చూసుకుంటే 1x 2x టెలిఫోటో లెన్స్ యాడ్ అయింది కాబట్టి 4x అండ్ 8x లో ఉంటుంది. అప్ టు 40x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి 3 డివైజెస్ యూస్ చేసుకుని 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎయిర్ లోను ఐఫోన్ 17 లో మనం 4K వీడియోస్ 24, 30 అండ్ 60 FPS వరకే సపోర్ట్ చేస్తాయి. ప్రో లో 120 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో లో మనకి జెన్ లాక్ సపోర్ట్ కానీ ప్రోరెస్ రా లాగ్ వీడియోస్ కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. ఆ ఫీచర్స్ ఏమి మనకి 17 లో కానీ ఎయిర్ లో కానీ లేవు. ఇలా ఫీచర్స్ అన్ని కట్ చేసుకుంటూ వచ్చారు ఎయిర్ లోను ఐఫోన్ 17 లో. ఎయిర్ లో అయితే ఇంకా కటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది.
నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, బిగ్గెస్ట్ కటింగ్ మనకి ఐఫోన్ ఎయిర్ కి బ్యాటరీ అన్నమాట. దీని బ్యాటరీ సైజ్ వచ్చేసి 3149 mAh బ్యాటరీ సైజ్ అన్నమాట. ఐఫోన్ 11 లో యూస్ చేసిన బ్యాటరీ సైజ్ ని ఐఫోన్ ఎయిర్ లో 2025 లో రిలీజ్ చేశారు. సో నేను పర్సనల్ గా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో అయితే చేశాను. నాకైతే 6 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అది కూడా చాలా లైట్ యూసేజ్ లో. మీరు కనుక నార్మల్ గా యూస్ చేస్తే 4 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమే వస్తుంది. బ్యాటరీ ఈజ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఐఫోన్ ఎయిర్. అదే మీరు ఐఫోన్ 17 విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 3692 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 17 ప్రో విషయానికి వస్తే దీంట్లో 2 బ్యాటరీ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు నాది ఈ సిమ్ మోడల్ కాబట్టి ఈ సిమ్ అయితే నీకు 4252 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. అదే సిమ్ స్లాట్ మోడల్ అనుకోండి 3998 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. ఇది అనుకోండి మీకు బ్యాటరీ సైజ్ పెద్దది ఈ రెండింటితో కంపేర్ చేస్తే. లైట్ యూజర్ అయితే మోర్ దెన్ 2 days కూడా రావచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే మీరు ప్రో మ్యాక్స్ కి వెళ్ళండి. దాని తర్వాత ఐఫోన్ 17 ఎయిర్ లో మాత్రం బ్యాటరీ లైఫ్ అంత గొప్పగా అయితే ఉండదు. ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే మనకి ఐఫోన్ ఎయిర్ లో ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. 50% ఛార్జ్ రావడానికి 30 minutes పడుతుంది. బట్ ఐఫోన్ 17 అండ్ 17 Pro లో 50% రావడానికి 20 minutes పడుతుంది. మూడింటికి మనం 40 watts అడాప్టర్ అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి ఐఫోన్ 17 వచ్చేసి 83,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ ఎయిర్ వచ్చేసి 1,20,000, ఐఫోన్ 17 Pro వచ్చేసి 1,35,000. ఏ డివైస్ ఏ యూజర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిద్దని నన్ను అడిగితే గనక మీ మనీకి వర్త్ అయ్యే ఫోన్ కావాలి అనుకుంటే గో ఫర్ ఐఫోన్ 17. గ్రేట్ కెమెరాస్, గ్రేట్ డిస్ప్లే విత్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డీసెంట్ బ్యాటరీ లైఫ్ తో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇయర్ ఐఫోన్ 17 అయితే చాలా బెటర్ గా అప్గ్రేడ్ చేశారు ప్రీవియస్ వర్షన్స్ తో పోల్చుకుంటే. లేదు నాకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి, ప్రో ఫీచర్స్ అన్ని కావాలి అండ్ ఈ న్యూ డిజైన్ బాగా నచ్చింది అనుకుంటే ప్రో కన్నా ప్రో మ్యాక్స్ చూస్ చేసుకోండి. 1,50,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రో మోడల్ మనకి చిన్న ఫోన్, చిన్న బ్యాటరీ. సో ఇది 1,35,000 పెట్టే బదులు అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు 1,50,000 పెట్టి ఒకేసారి ప్రో మ్యాక్స్ కి వెళ్ళండి. ఇదైతే నా సజెషన్. ప్రో మ్యాక్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని స్మాల్ ఫ్యాక్టర్ లో కావాలి అనుకుంటే అప్పుడు ప్రో చూస్ చేసుకోవచ్చు. ఎయిర్ అయితే పెద్దగా చూస్ చేయను బికాస్ ఆఫ్ దిస్ ప్రైస్ అండ్ బ్యాటరీ లైఫ్. అండ్ చాలా ఫీచర్స్ అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి 1,20,000 రూపీస్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. లాస్ట్ ఇయర్ ప్రో మోడల్ ప్రైస్ మనకి ఎయిర్ కి అయితే అటాచ్ చేశారు. నేనైతే ఎయిర్ కన్నా 17 చూస్ చేసుకోమంటాను. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.